నీతో నేను నాతో ఆమె 16వ భాగము. రేపు సత్యనారాయణ వ్రతం చేస్తారు అని వారిని మరీ అర్జున్ కిరణ్ రమ్మంటే వారు తెల్లవారుజామున జర్నీ బాగుంటుంది అని పెందలాడి బయలుదేరి వస్తున్నారు. అలా వచ్చే వారికి బస్టాండ్లో కనిపించింది. 4:30 ప్రాంతంలో ఆమె అక్కడ ఉండటం చూసిన కిరణ్ వెంటనే భువిజ పారిపోతుంది అర్జున్ అని అన్నాడు. అవును, మీరు గ్లాస్ డోర్లు దింపకండి, మళ్ళీ గుర్తుపడుతుంది అనేసి కారు ఒక పక్కకి ఆపి దేవుకి ఫోన్ చేశారు. నిద్రమత్తులో ఉన్న దేవ్ ఫోన్ అర్జున్ నుంచి చూసి, నీకు నిన్ననే లొకేషన్ పెట్టారా, ఇప్పుడేంటి ఫోను అని అన్నాడు. అర్జున్ భువి అని అన్నాడు. వెంటనే లేచి కూర్చుని చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలే భువిజ. ఏంట్రా అని అర్జున్ని గట్టిగా అడిగాడు దేవ్. భువిజ మళ్ళీ పారిపోవటానికి ఇక్కడ బస్టాండ్లో ఉంది, మేము తీసుకుని రామా, నువ్వు వస్తావా అని అర్జున్ అడిగాడు. దేవుకి కోపం తారాస్థాయికి వెళ్ళి, మీరు అక్కడే ఉండండి, నేను వస్తా అని తన షర్టు వేసుకుంటుంటే అవని ఏమైంది అని అడిగింది. భువిజ పారిపోతుంది అని చెప్పాడు. అవని ఇల్లు మొత్తం చూసి అవును లేదు అని అన్నది. అది బస్టాండ్లో ఉందంట, బస్ కోసం చూస్తుందంట, అర్జున్ వాళ్ళు వస్తూ చూసి చెప్పారు అని దేవ్ అంటుంటే, అవని మరి అర్జున్ని తీసుకుని రమ్మనపోయావా, నువ్వెందుకు అన్నది. దేవ్ మనం ఎన్నిసార్లు దాన్ని తీసుకొచ్చినా అన్నిసార్లు వెళ్తుంది, అది కాదు బాక్స్ తీసుకొని రా, పుస్తలున్నవి అని అన్నాడు. అవని దేవుతో, భువిజ కడుపుతో ఉంది, డెలివరీ తర్వాత అన్నారు కదా పంతులు, ఇప్పుడేలా అని అవని అంటుంటే, దేవ్ దాన్ని మనం ఇలానే వదిలేస్తే అది డెలివరీ అయ్యే వరకు మనకి 36 ఊర్లు తిప్పి 3 చెరువుల నీళ్లు తాపిస్తుంది, అవసరమా? ఆ తాళి కట్టి పడేస్తే ఇంట్లోనే పడి ఉంటుంది, దాంతో పరుగులు తీయటం నాకు కూడా ఓపిక లేదు అవని అని అన్నాడు. అవనికి కూడా భువిజపై కోపంగా బాధగా అనిపించి వెళ్ళి పుస్తలు తెచ్చి ఇచ్చింది. ఇద్దరికీ ఒకేసారి ఒకే రకమైన పుస్తలు దేవ్ చేపించాడు. ఆ తాలిబొట్టు తాడును, పుస్తలు ఆ బాక్స్ జేబులో పెట్టుకుని పక్క ఇంట్లో శ్రీకాంత్ బైక్ తీసుకొని బస్టాండ్ దగ్గరికి వెళ్ళాడు. బండి ఆపగానే భువిజ దేవుని చూసి గజగజా వణుకుతుంది. ఎందుకంటే దేవ్ ప్రళయ రుద్రుడి మాదిరిగా కనిపిస్తున్నాడు. ఎప్పుడు శాంతమూర్తిలా ఉండే దేవ్ ఈ క్షణం ఆమెకి రుద్రమూర్తిలా కనిపించాడు. భువిజ లేచి నిల్చొని చీర చెంగు ఏలుకు చుట్టుకుంటూ భయపడుతుంది. దేవ్ బండి దిగి భువిజ దగ్గరికి వెళ్ళి గట్టిగా చెంప మీద చాచి కొట్టాడు. భువిజ అంత దూరం వెళ్ళి గోడకి తగిలి ఆగింది. దేవుకి అంత కోపం ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడు కాళ్ళకి చక్రాలు ఉన్న దానిలా దేవుని చూస్తే పారిపోవటమే చేస్తుంది. ఈ క్షణం అర్జున్ వాళ్ళు చూడకపోతే, ఏదో ఒక బస్సు ఎక్కి వెళ్ళిపోతే ఎక్కడని వెతికేది? చేతిలో రూపాయి లేదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఒక జత బట్టలు పట్టుకున్నది లేదు. ఎక్కడికి పడితే అక్కడికి కాస్త కూడా ఆలోచించకుండా పరుగులు పెడుతున్న భువిజను చూసిన దేవుకి ఎక్కడ లేని కోపం. అందుకే అంతలా కొట్టాడు. భువిజకి తలిగిన దెబ్బను పట్టి దేవ్ ఎంత కోపం మీద ఉన్నాడో భువిజకి అర్థమైంది. అక్కడ ఏం మాట్లాడినా ఇంకో దెబ్బ తగులుతుందని సైలెంట్గా తల వంచుకొని బైక్ దగ్గరికి వచ్చి నిల్చుంది. దేవ్ అదే కోపంతో వచ్చి బైక్ ఎక్కితే వెనక కూర్చుంది ఏమీ మాట్లాడకుండా. దేవ్ భువిజని తీసుకుని గుడికి వెళ్ళాడు. అక్కడ చూసిన భువిజకి గుడికి తీసుకుని వచ్చాడు ఏంటో అర్థం కాలేదు. కానీ ఏమీ మాట్లాడినా ఇప్పుడు ఆమెకు దెబ్బలు తప్పవు అని మెల్లిగా బండి దిగింది. కారులో కిరణ్, అర్జున్ వచ్చారు. ఇంటి దగ్గర అవని జానును, అభిని పంపించింది. వెళ్ళేటప్పుడు పూలమాలలు కూడా తీసుకుని వెళ్ళమన్నది. అభి మాట్లాడకుండా సరే అని జానును తీసుకొని పూల మార్కెట్కి వెళ్ళి పూలమాలలు తీసుకొని అర్జున్కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారో కనుక్కొని అక్కడికి అభి, జాను కూడా వచ్చారు.
ఇంతలో దేవ్ భువిజ చెయ్యి గట్టిగా పట్టుకొని భువిజని గుంజుకుని వెళుతున్నట్టే భువిజకు ఆ క్షణం దేవ్ ప్రళయ రుద్రుడిలా కనిపిస్తున్నాడు. అసలు దేవ్ మనస్తత్వం ఎంత నిదానం, ఎంత నెమ్మదస్తుడు. దేవుకి సర్వసాధారణంగా అసలు కోపం అనేది రాదు. భువిజ బంగారం చెయ్యబట్టి దేవులో కూడా ప్రళయ రుద్రుణ్ణి బయటికి తీసుకుని వచ్చింది. మన భువిజ అంత టాలెంటెడ్. శాంతమూర్తి లాంటి మనిషిని కూడా ప్రళయ రుద్రమూర్తిని చేయగలిగే అంత. అందుకని దేవ్ అవని దగ్గర శాంతమూర్తి, భువి దగ్గర రుద్రమూర్తి. ఇక నుంచి వీరి లైఫ్ ఇలానే ఉంటుంది. అలా దేవ్ గుడిలోకి తీసుకుని వచ్చి మండపంలో విసిరినంత పని చేశాడని చెప్పాలి. అప్పుడే పూజారి గారు దేవుని పూజ చేసి బయటికి వస్తుంటే దేవ్ ఆమెను పెళ్లి చేసుకుంటున్న మంత్రాలు చదవండి అయ్యగారు అన్నాడు. దేవ్ ఆ అయ్యగారికి తెలుసు, ఆల్రెడీ నిన్న అవనితో పెళ్లి జరిగింది అని తెలుసు. ఇప్పుడు కడుపుతో ఉన్న ఈ అమ్మాయి అని మనసులో అనుకొని, గర్భిణితో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు నాయనా అన్నాడు. దేవ్ ఆల్రెడీ మాకు రిజిస్టర్ మ్యారేజీ అయిపోయింది, తనువులు కలిశాయి, కడుపులో బిడ్డ పెరుగుతుంది. ఇంతకంటే మేము భార్యాభర్తలమని చెప్పటానికి వేరే కారణాలు అవసరం లేదు. కానీ నలుగురికి చూడ ఇది ఈ మెడలో ఉంటే ఈమె నా భార్య అని తెలుస్తుంది అని కట్టటమే అని మీరు చదవండి అని గట్టిగా అని మెడలో 3 ముళ్ళు వేశాడు. దేవ్ మా తనువులు కలిశాయి, ఆమె కడుపులో బిడ్డ పెరుగుతుంది, మేము భార్యాభర్తలం అనటానికి ఇంతకంటే నిదర్శనం లేదు, మాకు ఆల్రెడీ రిజిస్టర్ మ్యారేజీ అయింది అని అనగానే భువిజకు అప్పుడు అర్థమైంది దేవ్ ఇన్ని రోజులు నా వెనక ఉన్నాడా అని. ఇంతలో అభి దేవుకి పూలమాల ఇస్తే భువిజ మెడలో వేశాడు. జాను భువిజకు ఇస్తే అందరికీ తెలుసు ఇతను చేసేది, నేనే పిచ్చిదానిలా పరుగులు పెట్టి దెబ్బలు తింటున్నాను అని మనసులో అనుకొని ఆ పూలమాల తీసుకొని దేవ్ కొట్టిన చెంప మంట పుట్టి కంటి నిండా నీరు చేరితే అతని చెంప దెబ్బ తాలూకు చేతి స్పర్శ, ఇందాక మెడలో తాళి కట్టిన చేతి స్పర్శ ఆమెను పులకింపజేసి అతనికేసి మైమరచి చూస్తూ పూలమాల వేద్దామని భువిజ చేతులు పైకంటూ ఉంటే దేవ్ హైట్ వల్ల ఇంకాస్త పైకంటున్నాడు. భువిజకి దేవ్ అందటం లేదు ఎంత పైకి లేచినా. ఇంతలో అర్జున్ అరేయ్ మా చెల్లిని ఏడిపిస్తావా అని వచ్చి భువిజని పైకెత్తుకున్నాడు. భువిజ దేవ్ మెడలో పూలమాల వేసింది. అయ్యగారు కుంకుమ దేవుకి అందిస్తే దేవ్ ఆ కుంకుమ తీసి నుదిటిన పాపిట్లో పెట్టాడు. నుదిటిన పెట్టినప్పుడు భువిజ పరవశించిపోయింది. మెడలో తాళి, నుదిటిన బొట్టు, ఆడజన్మకు అంతకంటే ఏం కావాలి అని మనసులో అనుకుంది. కానీ అవని అక్క అని అనుకుని ఇంతమందికి తెలిసి అక్కకి తెలియదా, ఏదో జరుగుతుందిలే అని అప్పటికి మౌనం వహించింది. మౌనం వహించకపోతే దేవు చేతిలో ఈసారి ఇంకాస్త దెబ్బలు ఎక్కువ తప్పవని ఆమెకు కూడా అర్థమైంది. దేవు కోపాన్ని ఇంతవరకు ఎవరు చూడలేదు. భువిజ కూడా ఎక్కడా దేవు కోపగించుకుంటాడు అన్న మాటలు ఎవరి నోటా కూడా వినలేదు. నా వల్ల అతనికి అంత కోపం వచ్చింది అని తనకు తాను తగ్గి భయంతో దేవుని చూస్తుంది. అమాయకంగా చూస్తున్న భువిజను చూసి దేవు మనసు మెలిపెట్టింది. కానీ ఆ మాత్రం డోసు లేకపోతే పరుగులు పెడుతుంది అని కోపం బాగా పెరిగిపోయి భువి చెంప ఎర్రగా కనపడుతుంటే మనసు విలవిలలాడింది. కానీ ఆ మాత్రం దానికి పడాలి అనే ఒక కసి దేవుకి కూడా ఉంది. అలా అందరూ ఇంటి బాట పట్టారు. దేవు భువిజ చెయ్యి పట్టి కారులో కూర్చోబెడితే మౌనంగా అందరూ ఇంటికి పయనం అయ్యారు. జానకమ్మ కారు దిగుతున్న భువిజని దేవుని చూసి జానకమ్మ మనసులో నా మనవడు కరెక్ట్గానే చేశాడు దానికి, లేకపోతే పరుగులు పెడతాది అని అనుకున్నది. జానకమ్మ దేవ్ భువిజ ఇద్దరు దండలతో వస్తుంటే హారతి రెడీ చేపించింది. హారతి ఇచ్చి ఇంట్లో కుడికాలు పెట్టి రమ్మన్నప్పుడు జాను అదేంటి పేర్లు చెప్పరా అని అల్లరి చేసింది. అవని కూడా దగ్గరకు తీసుకుని దేవాన్కు నంద అయిన నేను అవని భువిజ సమేతంగా ఇంట్లోకి రావచ్చా అని అడిగాడు. జాను అబ్బ బావగారు ఏం చెప్పారు అన్నది.
జాను అక్క నువ్వు కూడా చెప్పలే నిన్న, ఈరోజు చెప్పాలి అని అల్లరి చేసింది. అవని దేవుగారితో నేను భువిజ వచ్చాము అన్నది. ఇప్పుడు భువిజ వంతు. భువిజ కష్టంగా నందుగారితోడా అవని అక్క నేను వచ్చాము అన్నది. ముగ్గురిని కుడికాలు ముందు పెట్టి లోనికి రమ్మన్నారు. మెడలో ఉన్న పూలమాలలు నిన్న అవని పెళ్లిలో ఉన్న మాలలు దగ్గర తగిలించి భువిజ ఉన్న గదిలోకి అవని దేవు వెళ్ళిపోయారు. భువిజ బయట అలానే నిలుచుని ఉంది. జానకమ్మ భువిజ దగ్గరికి వచ్చి బాగా అయిందా, చెంపలు పూరిల్లా కనపడుతున్నాయిగా అని అల్లరిగా అన్నది. భువిజ ఉక్రోషంగా అందరూ కలిసి నన్ను ఆడుకుంటున్నారు అన్నట్టు ముఖం పెట్టింది. జానకమ్మ భువిని చూస్తూ మా అందరికీ ఏమీ తెలియదు, మా గొప్పగా నీకే తెలుసు అనుకుంటున్నావా? నువ్వు కూడా స్నానం చేసి రాపో, కాస్త టిఫిన్ తిందువు అన్నది. భువిజ బట్టలు ఆ గదిలోనే ఉన్నాయి. అందులో దేవ్ అవని ఉన్నారు. తను పోవాలా వద్దా అని వెనకాడుతుంటే ఏం చెప్పాలో జానకమ్మకు అర్థం కాక, అక్క వాళ్ళు స్నానం చేసి వచ్చాక నేను వెళ్తా అమ్మమ్మ అని చెప్పింది. అందరూ ఫ్రెష్ అయ్యి అక్కడ ఉన్న పెద్ద వరండాలో కూర్చొని అందరూ సరదాగా మాట్లాడుతుంటే మెల్లిగా తన గదిలోకి వెళ్ళింది. అద్దంలో తన చెంప చూసుకుంటుంటే ఎర్రగా అచ్చులు పడి ఉన్నాయి. ఎంత కోపం ఉందో, దొంగ చచ్చినోడికి ఎంత అలా కొట్టాడు అనుకుంది. అలా భువిజ మనసులో అనుకుంటూ అద్దంలో చెంప చూసుకుంటున్న భువిజని వెనక నుంచి వెన్నగిన్నె పట్టుకొని దేవ్ వస్తూ కోపం తెప్పిస్తే అలాగనే ఉంటుంది, కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతావా అని అనగానే తన మనసులో అనుకుంది బయటికి ఎలా వినపడిందా అన్నట్టు బిగుసుకుని వెనక్కి చూసింది. దేవ్ వెన్నపూస గిన్నెలో నుంచి తీసి చెంపకి తానే స్వయంగా రాస్తూ కడుపుతో ఉన్నావని ఒక్క దెబ్బతో పోయింది, మామూలుగా ఉంటే కాళ్ళు రెండు విరగొడుదును అని దేవ్ అంటే భువిజ భయంగా అలాగనే నిలబడింది. అతని చేతి స్పర్శ ఆమెకు మైమరచినట్టు చల్లగా అనిపిస్తుంటే ఆమె రెండు చేతులతో చీరని గట్టిగా బిగించి పట్టుకుంది. దేవ్ కంటికి భువిజ బెదురుగా పెట్టిన ఆ ముఖాన్ని చూస్తే ముద్దుగా అనిపించింది. అతనిని చూస్తే ఎంతలా భయపడుతుందో అర్థమవుతుంది. వెన్నగిన్నె పక్కన పెట్టి ఆమె నుదుటిన ముద్దు పెట్టి కాస్త భయాన్ని పోగొట్టాలి అని, నువ్వు పరుగులు పెడితే నాకు కోపం వస్తుంది, నేను ఇలాగే కొడతా, ఇంతవరకు ఎవరిని చేయి చేసుకుంది లేదు, ఫస్ట్ టైం నిన్నే, అందుకే నాకు కోపం తెప్పించకుండా ప్రవర్తించటం నేర్చుకో. భువిజ మౌనంగా ఏమి సమాధానం చెప్పకుండా తల నేలకు వేసి చీర వేలుకు చుడుతూనే ఉంది. దేవ్ జేబులో ఉన్న సెల్లు తీసి భువిజ చేతిలో పెట్టి వీడియో ఆన్ చేసి ఇచ్చాడు. ఆ వీడియో దేవ్ భువిజ ఆసుపత్రికి చేర్చిన దగ్గర నుంచి వస్తుంటే దేవ్ ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోయాడు. భువిజ ఆ వీడియో చూస్తూ అలానే మంచం మీద కూర్చుంది. వీడియోలు చూస్తూ అన్నీ తనయే. తాను ఆసుపత్రిలో చెప్పిన తర్వాత ఆమె వెనక అర్జున్ ఆమెను ఫాలో అయ్యి దేవుకి చూపించినవి, ఊరెళ్ళి వచ్చాక ఆమె చెప్పిన మాటలు, తర్వాత అర్జున్ ఇంట్లో తన పొట్టతో మాట్లాడిన మాటలు, దేవుని ఎంతలా ప్రేమించిందో ఆమె చెప్పకుండా మాటలు అన్నీ అందులో కనిపిస్తుంటే భువిజకు తన వెనక ఇంత జరిగిందా అంటే అతను నన్ను ఆ రోజు నుంచి ఫాలో అవుతున్నాడా, అంతలా నన్ను ఇష్టపడుతున్న మనిషిని అవని అక్క కోరుకుంటుందా అని మనసులో అనిపించి ఇవన్నీ అక్కకి చూపించకుండానే ఉన్నాడా. ఆమె తల గిర్రన తిరుగుతుంటే బెడ్ మీద వాలిపోయింది. అన్నీ తెలుసుకునే ఇక్కడ అమ్మమ్మ ఇంట్లో చేర్చాడు. ఆమె మనసుకు అప్పుడు అనిపించింది, నేను అతనిని ఎంత కష్టపెట్టాను, అతను ఎంత జాగ్రత్తగా నన్ను, నా ఆత్మాభిమానాన్ని కాపాడుతూ నన్ను రక్షిస్తూ తను ఎంత వేదనకు గురి అయి ఉంటాడు, నన్ను కొట్టడంలో తప్పు లేదు అని ఆమె మనసుకు అనిపించింది. అంత వీడియో చూశాక ఆమె స్నానానికి వెళ్ళి స్నానం చేస్తుంటే ఎన్నడూ లేనిది వారి తొలి కలయిక గుర్తు వచ్చింది. ఆమె స్నానం చేస్తూ మాకు రిజిస్టర్ మ్యారేజీ అయింది అని గుడిలో అనటం అంటే ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయించినట్టే. అందుకే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అక్క ఎలా ఒప్పుకుంది? ఇంట్లో అందరికీ తెలుసు, నాకే తెలియదు. పిచ్చిదానిలా పరుగులు పెట్టా. నా చుట్టూ ఎంతమంది ఉన్నారు, నా అనేవారు లేరు అని నేను అనుకున్నాను. కానీ నన్ను ఎంతమంది కాపాడుతూ వస్తున్నారు.
భువిజ మనసు కాస్త శాంతించింది. ఇక నేను నందుగారిని దాటిపోలేను. అవని అక్క మాటకు ఎదురు చెప్పకూడదు అని తన మనసుకు తాను చెప్పుకుని బయటికి వచ్చి చీర కట్టుకుని తను రెడీ అవుతుంటే పవిట సర్దుకునే టైమున దేవు లోనికి వచ్చాడు సెల్ కోసం. భువిజని అలా చీర కట్టుకుంటున్న ఆమెను చూసి దగ్గరికి వెళ్ళాడు. భువి దేవుని చూస్తూ, సెల్లు బెడ్ మీద పెట్టాను నందుగారు అన్నది. భువిజ నోటి నుంచి నందు అన్న మాట విన్నప్పుడల్లా అతనికి ఏదో కొత్తగా, ఏదో ఉల్లాసంగా అనిపిస్తుంది. ఎందుకు అలా అంటుంది అని అడుగుదాము అని నోటి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కాదు, తరువాత అనుకుని ఆమె బంపు మీద నడుము సొట్టలో చేయి పెట్టాడు. దేవ్ చేతి స్పర్శ ఆమె నిలువెల్లా వణికిపోతుంది. ఆమెను దేవ్ అలా మెల్లిగా తన మీదికి గుంజుకుని వణుకుతున్న పెదాలను చూసి తన పెదవులకు జత చేశాడు. దేవ్ గత కొన్ని రోజులుగా ఆమె కోసం పడిన ఆరాటం అంతా ఆ ముద్దులో చూపిస్తుంటే అతనిస్తున్న ముద్దును ఇష్టంగా తను స్వీకరిస్తుంది. కానీ భయంతో మాత్రం చేతులు బిగుసుకుని పోయాయి. దేవ్ ఆమె చేతిని తన చుట్టూ వేసుకున్నాడు. ఆమె అతని షర్టు బిగించి పట్టుకుంది. ఆ క్షణం భువిజ సిగ్గుపడుతుందో, భయపడుతుందో, బిడియపడుతుందో ఏదైతేనే బిగుసుకునైతే పోయింది. దేవ్ ఇష్టంగా ముద్దుని ఇచ్చి భయపడుతుంది అని మెల్లగా వదిలి బిగుసుకుని నిలబడ్డ భువిజని చూస్తూ దేవ్ నవ్వుతూ సెల్లు అందుకునే టయానికి అవని లోనికి వచ్చింది. దేవుని చూస్తూ భువిజ స్తంభులా నిలబడటం చూసి ఏమైంది అని అడిగింది. దేవ్ నవ్వుతూ ఒక ముద్దు పెడితే అలా నిలిచిపోయింది అని అంటుంటే అవని ముద్దుకే అలా బిగిసిపోయిందా అని ఆశ్చర్యంగా అడిగింది. దేవ్ అవును అని అవనిని చుట్టుకుని అది ఈ లోకంలోకి ఎప్పుడు వస్తాదంటావు అవని అని అడిగాడు. అవని మీరంత స్ట్రాంగ్గా కిస్ చేశారా అని అడిగింది. దేవ్ నీకు పెట్టే ముద్దు కంటే దానికి కాస్త తక్కువే పెట్టా, భయపడుతుందని అల్లరిగా అంటుంటే అవని మీ ముద్దు ఇంత స్ట్రాంగ్గా ఉంది మరి ఆ రోజు ఎలా నీతో అని అవని అంటే దేవ్ ఆ రోజు వాస్తవంగా అవని చాలా కంట్రోల్ చేసుకున్నా, అయినా కానీ మరుసటి రోజు బెడ్డెక్కింది. ఏమో ఎలా తట్టుకుందో అని అవని నీ వెనుక నుంచి చుట్టుకుని ఇద్దరూ ఆమెను చూస్తున్నారు. వీరి మాటలు భువిజకు ఏమీ ఎక్కట్లేదు. ఇందాక దేవ్ చేసిన కిస్సు ఆమె మైకం కమ్ముకొని జరిగిన పరిణామానికి బిగుసుకుపోయి కోమాలకు పోయింది. అవని నడుము చుట్టూ దేవు చేతులు తీసి బయటికి వెళదామా, మీ సరసాలు తరువాత, దాన్ని ఇప్పుడే భయపెట్టేస్తున్నారు, కాస్త మెల్లిగా దువ్వుకోకపోతే మీకు పండగ కాదు ఎండగా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.